ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగిందనమాట. సో నాకు చాలామంది కామెంట్స్ కూడా చేశారు, 10 ఎకరాల వరకు ఇంప్లిమెంట్ చేయాలి, 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని. సో కంప్లీట్గా మనకైతే ప్రభుత్వం నుంచి కూడా 10 ఎకరాల వరకు పరిమితి పెట్టాలంటూ కూడా కొంతమంది రైతులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో అంతలోపు ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ బటన్ పైన ట్యాప్ చేసేయండి. అప్పుడు మీకు ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే మనకు చూడండి, 10 ఎకరాలకు పరిమితి పెట్టాలి, కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, పట్టాదారుకు దక్కేటటువంటి 10,000లో కౌలుదారుకు సగం ఇవ్వాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కౌలు రైతులు అయితే మనము కౌలుకు ఈ విధంగా భూమి పట్టుకొని అక్కడిక్కడ మనము కౌలు రైతుగా కౌలుకు మనము వ్యవసాయం చేస్తూ ఉంటాం కదా. వారికి కూడా కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి. ఖమ్మం కలెక్టరేట్లో విధి విధానాలపై వర్క్ షాప్లో రైతుల సూచనలు, అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు. రైతు భరోసా అమలు విధి విధానాలపై రైతుల నుంచి అయితే కంప్లీట్గా మనకు సలహాలు అయితే సూచనల కోసం కంప్లీట్గా ఉమ్మడి 10 జిల్లాలో తలపెట్టినటువంటి వర్క్ షాప్ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలింది. తొలి వర్క్ షాప్ను ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమానికి క్యాబినెట్ ఉపసంఘం కన్వీనర్ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల పొంగులేటి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి మనకు కంప్లీట్గా రైతులు, అలాగే రైతు సంఘాల నేతలు, న్యాయవాదులు, వైద్యుల నుంచి మంత్రులు లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. సాగు చేసే ప్రతి రైతుకు సర్వే నంబర్ ఆధారంగా రైతు భరోసా ఇవ్వాలని, 10 ఎకరాల పరిమితి పెట్టి రైతులందరికీ అమలు చేయాలని రైతులు సూచించారు. అయితే చూడండి, మనకు సర్వే నంబర్ ఆధారంగా కంప్లీట్గా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని ఇక్కడైతే చెప్పడం జరిగిందన్నమాట. చూడండి, ప్రతి రైతుకు సర్వే నంబర్ ఆధారంగా రైతు భరోసా 10 ఎకరాల పరిమితిని పెట్టి రైతులందరికీ అమలు చేయాలని రైతులు సూచించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, పట్ట రైతుకు దక్కే 10,000లో కౌలు రైతుకు సగం మొత్తం అంటే 5,000 ఇవ్వాలని సూచనలు చేశారు. విధి విధానాల రూపకల్పనలో తెల్ల రేషన్ కార్డు లేని వారికి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి పెట్టుబడి సాయం ఇవ్వబోమనే నిబంధన పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తమ పిల్లల చదువుల కోసం బ్యాంకు రుణాలు పొందేందుకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశామని, అందువల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి కూడా పథకం అమలు చేయాలని సూచించారంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే ఏజెన్సీలో భూమి పట్టాలు ఒకరి పేరుపై ఉంటే సాగులో మరొకరు ఉన్నారని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఎప్పుడో పట్టాలు పొంది అమ్ముకున్న వారికి రైతు బంధు, బీమా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ సదుపాయాలు అందుతాయని, ఏళ్లుగా సాగులో ఉండి పట్టాలు లేకపోవడంతో తమకు పథకాలు దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఏజెన్సీలో గిరిజనేతర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొందరు వ్యవసాయ ఉత్పత్తులు కాకుండా జామాయిల్, సాబాయిల్ వంటి తోటలు వేస్తున్నారని, అలాంటి రైతులకు రైతు భరోసా మినహాయించారని సూచించారు. కొందరు కౌలు రైతులు మాట్లాడుతూ రైతు భరోసా కూడా తమకు అక్కర్లేదని, అయితే కౌలు రేట్లు తగ్గించేలా భూ యాజమానులకు ప్రభుత్వం ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు భూములు అమ్ముకున్నా ఇంకా పాసు పుస్తకాల్లో పేర్లు మారడం లేదని, దీంతో ఒకే సర్వే నంబర్లో ఒకే భూమికి 2 రైతులు రైతు బంధు అందుకుంటున్నారని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే కంప్లీట్గా మనకైతే దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మళ్ళీ కంప్లీట్గా అభిప్రాయ సేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. దాని తర్వాతనే రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి ఇవ్వాలో ఆలోచించి ఇస్తామని చెప్పారు. సాగు చేసే వారికే సాయం, సాగు చేసే నిజమైన రైతులకే రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో రైతు బంధు పేరుతో సాగులో లేకపోయిన పాసు పుస్తకాల్లో ఉన్న అన్ని రకాల భూములకు రైతు బంధు అందించారని గుర్తు చేశారు. రైతులను ఆదుకుంటాం, పొంగులేటి. రైతు భరోసా చెల్లింపుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాగు చేసే రైతుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. కంప్లీట్గా సాగు చేసేటటువంటి ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇస్తామని చెప్పిందనమాట. కంప్లీట్గా మనం దీనికి సంబంధించి త్వరలోనే
త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి సో మనకు ఈ రుణమాఫీ అయిన వెంటనే రైతు బంధు డబ్బులు అకౌంట్లలో వేస్తామని చెప్పడం జరిగింది. కౌలు రైతులకు అలాగే మనకు రైతులకు ఎకరానికి 7,500 చొప్పున సో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో 23వ తేదీ వరకు సో జిల్లాల వారీగా మనకైతే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నారనమాట. సో ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అని సో రైతుల నుంచి సో వాళ్ళ యొక్క నిర్ణయాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్ అయితే చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీ యొక్క సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.